మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలో అధికారుల నిర్లక్ష్యం పీక్ స్టేజ్కి చేరింది. బుడగుట్ట తండా పరిధిలో ₹1 నిధులతో కొత్తగా బీటీ రోడ్డు వేశారు. అయితే రోడ్డు వేసిన తర్వాత రోజే రోడ్డుకు బీటలు వచ్చేశాయి. పెదిరేవల్లి నుంచి దేవునిగుట్ట తండా వరకు కిలోమీటర్ మేర వేసిన రోడ్డుకు వెంటనే బీటలు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. చాలా కాలం తర్వాత తమ గ్రామానికి రోడ్డు పడుతుందనుకున్న గ్రామస్తులకు మళ్లీ నిరాశ మిగిలింది. చూసి చూడట్టుగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో వేసినటువంటి ఒక బీటీ రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారుతుంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎక్కడైనా రోడ్డు వేస్తే 10 సంవత్సరాలు ఉంటుంది, కానీ ఇక్కడ రోడ్డు మాత్రం 3 రోజుల్లోనే మాయమైపోయింది. మొత్తం కూడా ఇక్కడ వేసినటువంటి రోడ్డు మినిమం క్వాలిటీ పాటించకుండా వేయడంతో ఒక్కసారిగా ఎక్కడైతే మనం దోశలు వేస్తామో, దోశలు వేసినటువంటి పెన మీద ఏ విధంగా దోశలు వేస్తాయో ఆ విధంగా రోడ్ అంతా లేచిపోవడం, పెచ్చులోవడంతో గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా రోడ్ అంతా కూడా మాయమైపోయింది. మనం చూస్తున్నాం, ఒక 4 రోజుల కింద వేసినటువంటి రోడ్డు ఇది. తిరిగి చూస్తే ఇక్కడ రోడ్ ఏం లేదు, మొత్తం కూడా క్లియర్గా మాయమైపోయింది. అంటే ఎందుకు మాయమైందంటే ఇక్కడ మరొకటి కూడా ఉంది. ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఒక పర్సన్ కూడా మనకు చూపిస్తున్నాడు. రోడ్డు పరిస్థితిని మనం క్లియర్గా చూడవచ్చు. మొత్తం కూడా ఇదంతా కూడా రేవల్లి, అదేవిధంగా దేవునిగుట్ట తాండకు మధ్యలో వేసినటువంటి రోడ్ ఇది. మనం విజువల్స్లో చూస్తే ఈ మెటీరియల్ను చూస్తే అంతా కూడా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది టోటల్గా మనం ఇక్కడ ఇంకా క్లియర్ కట్గా చూడవచ్చు. ఈ రోడ్డునంతా కూడా మనం ఒకసారి చూస్తే ఇలా తీసుకుంటూ పోతే మొత్తం రోడ్డుకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఇదే ఉంది. దాదాపు కిలోమీటర్ మేడ ₹1 వర్క్, ఇదంతా కూడా ₹1 వర్క్. ఇక్కడ చూస్తే నిజంగా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే దీని అంతా కూడా ఒక్కసారిగా ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఇది క్లియర్ కట్గా చాలా దారుణమైన విషయం ఇది. ఎందుకంటే ₹1 నిర్మాణంతో ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలకు, కొత్తగా ఏర్పడినటువంటి పంచాయతీలుగా ఉన్నటువంటి తాండాలలో జనాల కోసం, వారి అవసరాల కోసం నిర్మించాలని చెప్తే ఈ విధంగా కాంట్రాక్టర్లు కకృతి పడి ఈ విధంగా రోడ్డును నిర్మిస్తే ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా స్థానికంగా ఇదంతా కూడా చర్చలకు తావిస్తుంది. దీంతో ఒక్కసారిగా అధికారులు దీని మీద స్పందించారు. రోడ్డును మొత్తం కూడా తొలగించారు. ఇదంతా కూడా రోడ్డును చూడొచ్చు. ఇక్కడ నుంచి మన కెమెరా పర్సన్ చూపిస్తున్నట్లు దాదాపు కిలోమీటర్ మేర నిర్మించినటువంటి రోడ్డునంతా కూడా తొలగించారు. మొత్తంగా కొత్త రోడ్డును వేసేందుకు ప్రాతిపదికలు నిర్మిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ చూసినా, ఎటు చూసినా కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది. మొత్తంగా కొంతమంది గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, ఏంటి గత 4 రోజుల క్రితం రోడ్ అంతా కనిపించింది, కానీ సడన్గా రోడ్డు మాయమైపోయింది, ఏం జరిగింది? అది గతంలో ఇది 4 రోజుల కింద వేసిరు, ఇది మండే రోజు వేసిరు. మళ్ళీ ఈ మండే రోజు చూస్తే రోడ్ కూడా లేదు, కనిపిస్తలేవు. అట్లాంటి వేసిపోయింది ఆయన. ఎవరు ఇప్పుడు కంట్రాక్టర్ ఎవరైనా నాగా మలేష్ అని ఆయన అంటాడు. ఆయన డబ్బు మీద కక్కుర్తి పడి గిట్లా వేసిపోయాడు. చేసిన తర్వాత మళ్ళీ రోడ్ ఎట్లా ఆరిపోతున్న తర్వాత ఎట్లా పచ్చలు అవుతుందో అట్లనే చేసిపోయింది ఆయన. అంటే డబ్బులు గురించి దాదాపు లేకపోతే రాత్రి వేసిపోతుండే, కానీ ఏదో మేము చూసినాం కాబట్టి ఈ దాదాపు 600 మీటర్ వేసిపోయిండు. దానిలో బ్రేక్ చేయించినాం మేము. దానివల్ల నిన్న ఏమంటారు, రఘు ఆయన ఏడీ అని వచ్చిండు. ఆయన వచ్చి మేము తీపిచ్చి మళ్ళీ తెప్పిస్తాం. నేను సెంటర్ నుంచి మాట్లాడినా, కలెక్టర్ నుంచి తెచ్చి మాకు ఫోన్లు వచ్చిన చాలా టార్చర్ వస్తున్నాయని నేను వచ్చి తీపడం జరిగింది. సో చూస్తున్నాం, గ్రామస్తులు నిలదీశారు. మొత్తం కూడా ఇక్కడ నుంచి ఈ యొక్క పెద్ద దేవునిగుట్ట, అంటే దేవునిగుట్టకు సంబంధించిన తాండా నుంచి కూడా పూర్తిగా చాలా నిర్మాణం జరగాల్సి ఉంది, మనం చూస్తున్నట్టు విజువల్స్లో చూస్తున్నట్లు. కానీ 600 మీటర్లు వేసిన తర్వాత రోడ్డు నెక్స్ట్ డే చూస్తే ఇదంతా కూడా పెచ్చులుడిపోతుంది. అంటే చేతులతో తీస్తే బయటికి రావడం, ఇదంతా కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. ఒక్క రోజులో వేయడం, దీనంతా మరీ విడ్డూరంగా కనిపిస్తుంది ఈ పరిస్థితి అంతా కూడా. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రంగంలోకి దిగారు. దీన్ని క్లియర్గా, అంటే ఒకరోజు వ్యవధిలో రోడ్ అంతా కూడా తీసేశారు. తిరిగి రోడ్డు నిర్మిస్తామని చెప్తున్నప్పటికీ ఇక్కడ వేసినటువంటి మెటీరియల్ అంతా కూడా పూర్తిగా వేస్ట్ మెటీరియల్గా కూడా చెప్తారు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఈ యొక్క మనకు కనిపిస్తున్నటువంటి బీటీ రోడ్డుకు సంబంధించి ఇదంతా కూడా డాంబర్ అంటారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ డాంబర్ని అంతా కూడా వేస్టేజ్ డాంబర్ను తీసుకురావడం, వేస్టేజ్ డాంబర్ను తీసుకొచ్చి దానికి కొంత రీమిక్సింగ్ చేసి దాన్నే తిరిగి డాంబర్గా సృష్టిస్తూ ఈ రోడ్డు వేయడం వల్ల ఈ రోడ్ అంతా కూడా దారుణంగా మారిందని చెప్పి కూడా గ్రామస్తులు ఒకసారి చెప్పడంతో పూర్తిగా అధికారులు స్పందించారు. ఈ రోడ్డునంతా కూడా తొలగించారు. తిరిగి రోడ్డు నిర్మించాలంటూ కూడా ఒకవైపు కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గ్రామస్తుల ఆగ్రహంతో దీన్ని ఒక్కసారిగా మార్చారు. క్లియర్ కట్గా తిరిగి రోడ్డును వేస్తామంటూ చెప్పి రహదారులకు సంబంధించినటువంటి అధికారులు చెప్పడంతో కొంత శాంతించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఓవరాల్ ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.